ఇక నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆందోళన బాటపెట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తాళం వేసి నిరసన తెలిపారు. వడ్లను కొనుగోలు చేయక తాము నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీరని నష్టం కలుగుతున్నా పట్టించుకోవట్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెడుతున్నారు సార్, పెద్ద పెద్ద కూట్లు పెడుతున్నారు. మా వెటకచ్చి మరి సొసైటీలో వచ్చి అడిగితే అందుబాటులో సెక్రటరీ గారు లేరు. మరి ఈయన మా రైతు అడిగితేనేమో ఇవేం అడిగితేనే నేను పెట్టని చెప్తున్నాను. మరి బయట ఏమైనా కమిషన్ తీసుకొని పెడుతున్నారా? మీరు ఎట్లా పెడుతున్నారు? మాకెందుకు పెట్టకచ్చారు? మరి మా ఆయనలు ఏమున్నాయి అలా ఎట్లా మ్యాచర్ ఎట్లా వస్తాయి, మా ఎందుకు రావు అని మేము ఇలా కొట్లాడితే మాకు పందని ఇచ్చేటోళ్ళు లేరు సార్. ఆయన సంచులకు ఆయనకు బతిమలాడి సంచులు తీసుకుపోతే కూడా పెట్టకచ్చారు. మరి మేము 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తున్నాం సార్. కొట్లాడుతూనే ఉన్నాం, పెట్టలేదు. మరి బయట ప్రకాశరావు క్యాంపులో పెడుతున్నారు సార్, సంబాపురం శివార్లో పెడుతున్నారు. అక్కడ మా మూటలు తీసుకుని అడ్డు పెడుతున్నారు. మరి మా ఎందుకు పెట్టకచ్చు? భైరాపూర్ శివార్లో పెట్టకచ్చారు సార్. రైతులు ఎక్క ధాన్యం ఎక్క మరి వేరే ప్రకాశరావు క్యాంపులో పెట్టడంత అవసరం ఏమొచ్చింది సార్? మేము అడుగుతున్నాం. సొసైటీ పరిధిలోని రైతులను కోరుతున్నాం. అందరం చిన్న రైతులేమే ఉన్నాం. ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతులేమే ఉన్నాం. మా వార్డులు ICDMS నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, లేకపోతే IKP నుంచి కానీ మా వార్డులు తొందరగా సొసైటీ మా బైరాపూర్ గ్రామ పంచాయతీలో ఉంది. బైరాపూర్ గ్రామ పంచాయతీ కింద సంబాపూరు, బొప్పస్పల్లి ప్లస్ మల్లాపూర్ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సొసైటీ నుంచి ఈసారి ఎవరు కూడా అధ్యక్షులు లేడు, ఉన్న ఓన్లీ CEO సార్ ఏం చేస్తున్నారంటే ఈసారి కూడా మొత్తం పెద్ద పెద్ద కూట్లను చూసి 400 నుంచి 500, 1000 కూట్లను చూసి పెడుతున్నారు. చిల్లర రైతులను ఎవరు పట్టిస్తున్నారు? అవన్నీ కూడా పొలాలలో ఉన్నాయి. అందరూ ఇప్పుడు వడగల వాళ్ళు 23 వరకు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాని ద్వారా రైతులందరూ ఇప్పుడు చుగ్గి అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. అట్లనే ఉన్నాయి వాటిలో. వీళ్ళు మొత్తం పెద్ద తోటలను పెడుతుంది. కాబట్టి మా తొందరగా దయచేసి సొసైటీ నుంచి వాళ్ళు కాట పెట్టగలరని కోరుతున్నాను. 19వ తారీఖు ఇప్పుడు కట్టలు పెట్టి నా ఉన్న 2 ఎకరాలు సార్. నేను గరీబోని ఏం కావాలి? నేను రైతుని గరీబ్ రైతు ఏమైపోలే చెప్పు. నిన్న మొగులైందంతా భయం నాకన్నా నిన్న మన వసుకొచ్చి పెట్టారు. అలా పెట్టారంటే మా ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం సొసైటీ ఉంచుకుని మరి ఎందుకైనా భరించాలి. మేము ఎందుకు భరించాలి? లేకపోతే ఒక్క కుప్ప లేదు. ఒక్క కుప్ప కూడా లేదు. ఒక అట్లా రాసిలేదు. 4 దారి పోలానికి ఇంకా అనుకోసినప్పుడు చెప్తాడు. 4వ తారీఖు ఎప్పుడు? ఇప్పుడు 5వ తారీఖు మరి రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి నిజామాబాద్ బైరాపూర్ గ్రామ రైతులు ఏం చెప్తున్నారు? ఎందుకని ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంది? మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి రైతులు ఇదే అంశం పైన ప్రతి చోట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో అదే పరిస్థితి చోటు చేసుకుంది. వాస్తవానికి బైరాపూర్ గ్రామంలో పెద్ద క్లస్టర్, దాదాపు వందలాది ఎకరాల వరి పంట సాగవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు గత కొద్ది రోజుల నుంచి వర్షం భయంతో పంటలను కోసుకున్నటువంటి పంటలను కళ్ళలకు తరలించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా నిజాం సాగర్ పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి 226 ఎకరాలలో వరి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా బైరాపూర్, బీర్కూర్ మండలంతో పాటు నర్సులాద్ మండల్ వరకు మొదటగా క్రాప్ వస్తున్నట్టు వరితో కంపారిజన్ చేసుకుంటే తొందరగానే క్రాప్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు కోస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు నెల క్రితం ధాన్యాన్ని కోయడం జరిగింది. ఈ నేపథ్యంలో కోసిన వడ్లను ఆరబెట్టుకున్నారు, ఎండబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎండబెట్టుకున్న తర్వాత కూడా సంబంధించినటువంటి అధికారులు PACC ఆధ్వర్యంలో కానీ, IKP ఆధ్వర్యంలో కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో వడగళ్ల వాన తోడైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఇవాళ నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉండకుండా. ఈ నేపథ్యంలో ఇవాళ నేలకు రాలినటువంటి వడ్ల పరిస్థితి కానీ, కోసిన వడ్ల పరిస్థితి కానీ ఏందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వడ్లు తడిసిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు. ముఖ్యంగా హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత అని వివిధ సాకులు చెప్తూ రైతాంగాన్ని ఇబ్బందికర సిచ్యువేషన్ నెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బైరాపూర్ గ్రామంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. సహకార సంఘాలకు సంబంధించినటువంటి భవనం ముందు రైతులు ఆందోళన దిగారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ
పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. 4 రోజుల నుంచి వస్తలేడు, కనీసం ఈ అంశం పైన లేవనెత్తే మా ఇష్టం అని నిర్లక్ష్యమైన సమాధానం చెప్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీకి తాళం వేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఒకటే చెప్తున్నారు, గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 23 వరకు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు ఒక గిట్టుబాటు ధర రాక ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నామని, కోసిన వడ్లను కూడా సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ఎండతో ఇబ్బందికరమైన వరి దిగుబడి వచ్చినా ఇవాళ కాంట వేసే సమయంలో తరాలుగా ఏర్పడి ఎక్కువ జోకుతుంది. షార్టేజ్ పేరుతో కూడా రైతాంగానికి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ రైస్ మిల్లర్లు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీర్కూర్ మండలంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అటు బీర్కూర్ మండలం, నర్సులాబాద్ మండలంలో వర్ణిలో కూడా ఈ ధాన్యానికి సంబంధించినటువంటి తూకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏదో తూతూ మంత్రంగా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం లాంఛనంగా ప్రారంభించామని చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఇవాళ అమాలీల కొరత విపరీతంగా ఉంది. దానికి సంబంధించినటువంటి అమాలీలను సరిచేసుకోవడంలో ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఐకేపీ సెంటర్లు తెరిచే అధికారులు కానీ, మహిళలకు సంబంధించినటువంటి క్లస్టర్ల నుంచి కొనుగోలు చేసే అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి లిఫ్ట్ చేయడం కూడా తాత్సారం ఏర్పడుతుంది. వర్షం వల్ల తడిస్తే బాధ్యత మీదే అని ఇవాళ రైతులకు ఉన్నటువంటి సహకార సంఘానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇవాళ వర్షం విపరీతంగా కురుస్తుంది, వడగళ్ల వాన పడ్డది. ఈ నేపథ్యంలో పడ్డ వర్షానికి తడిసిన వడ్ల పరిస్థితి ఏందనే విషయం ఆందోళనలో రైతున్నాడు. ముఖ్యంగా బైరాపూర్ గ్రామంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఇవాళ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వడ్లను సకాలంలో కొనుగోలు చేసి అదేవిధంగా లిఫ్ట్ చేస్తే రైతులకు పెద్ద సమస్య తీరినట్టు అవుతుంది. ముఖ్యంగా అలాంటి పరిస్థితి కనబడకపోవడంతో సొసైటీ ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి బైరాపూర్ సొసైటీ సంబంధించినటువంటి సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని రైతులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.